అన్నీ విడిచిపెట్టి హిమాలయ పర్వతాలకి వెళ్ళి తపస్సు చేసుకుందామని సంకల్పం చేసుకున్న వాడి మీద కూడా ఆయన యొక్క బాణం పడినంత మాత్రం చేత గిరగిరా తిరిగి మళ్ళీ వచ్చి కింద పడిపోతున్నాడు. అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆవిడ యొక్క పొట్టి చూపులోంచి వచ్చింది. కాబట్టి అమ్మ, నువ్వు ఆనాడు మన్మధుణ్ణి బ్రతికించావు కాబట్టి ఇవాళ ఈ శరీరం వచ్చింది నాకు. నేను వేదిక మీద అలా అనకూడదు, కానీ అర్థం అవ్వడం కోసం అంటున్నాను. ఆయన బ్రతికాడు కాబట్టి కదూ మా అమ్మగారి మీద నాన్నగారి మీద మన్మథ బాణం పడింది కాబట్టి కదూ నాకు ఈ శరీరం వచ్చింది కాబట్టి కదూ నేను మూక పంచశతిలోంచి శ్లోకం చెప్పుకున్నాను కాబట్టి కదూ నా పాపం క్షయం అవుతోంది. ఇది ఉంది కాబట్టి కదూ నేను ఇవాళ ఈ గుడిలోకి